సో థ్రక్స్టన్ 400 ఒక షార్ట్ రివ్యూకి మీకు స్వాగతం సుస్వాగతం. దీంట్లో ఉన్న చేంజెస్ క్లుప్తంగా నేను చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 4 కలర్ వేస్లో అవైలబుల్గా ఉంది. బ్లాక్, రెడ్, ఎల్లో అండ్ వైట్ అనమాట. ఇది ఎల్లో కలర్ చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండ్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. దీంట్లో ట్రిపుల్ కలర్ ఎల్లో, సిల్వర్, బ్లాక్ ట్రిపుల్ టోన్ డిజైన్ ఇచ్చారు. ఈ ట్యాంక్కి ఎల్లో అండ్ సిల్వర్ కలర్ రావడం చాలా బాగుంది. దీంట్లో అప్డేట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రివైజ్డ్ స్టీరింగ్ జామెట్రీ అండి. రివైజ్ స్టీరింగ్ జామెట్రీ ఆఫర్ చేయడం, కెఫే రేసర్ థీమ్ని హైలైట్ చేయడం వల్ల అండ్ ఆ ఒక కెఫే రేసర్ క్యారెక్టర్ని వాళ్ళు తీసుకురావాలని రివైజ్ స్టీరింగ్ జామెట్రీ క్లిప్ ఆన్స్ అనేది కంపల్సరీ. సో అది ఆఫర్ చేయడం మంచి విషయము. 43mm USD ఫోక్స్ మనకి లభిస్తాయి. అదే కాకుండా 140mm సస్పెన్షన్ ట్రావెల్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. హెడ్ ల్యాంప్ అయితే సేమ్ LED లైటింగ్ ఆల్ అరౌండ్ అండి. ఫ్రంట్ అండ్ రేర్ టర్న్ బ్లింకర్స్ కూడా ఎల్ఈడీనే. నేను మీకు ఇది ఆన్ చేసేస్తాను అండ్ ఇది టర్న్ బ్లింకర్స్ అండ్ వెనకాల టైల్ ల్యాంప్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. కొత్త ఫ్రెష్ న్యూ డిజైన్ టైల్ ల్యాంప్ అనమాట. ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు. ఇది కొంచెం తొందరపడి చేసేసారేమో. ఎందుకంటే బండి ఎంత అందంగా ఉందంటే ఇది ఒక్కటి ఏదో చిన్న మొపెడ్ నుంచి తీసి దీనికి ఫిట్ చేసినట్టుంది. సీట్ మరి కొత్త సీట్ అనమాట. న్యూలీ డిజైన్ సీట్ అండ్ ప్యాడింగ్ అంతా కొత్తగా ఇచ్చారు. సీట్ డిజైన్ కూడా కొత్తగా ఉంది అండ్ ఇది రేర్ కౌల్ అనేది డిటాచబుల్ అండి. ఇది మీరు తీస్తే దీని కింద ఫుల్ సింగిల్ సీట్ ఉంటుంది. సో అది మీరు భయపడాల్సిన అవసరం లేదు. రెండు కలిసే వస్తాయి బైక్తో పాటు. సో ఇది మీరు తీసేస్తే డ్యూయల్ సీట్ అది పిలియన్తో పాటు రైడ్ చేయొచ్చు. లేదు ఇది ఇది పెట్టుకొని కూడా మీరు నడిపించవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క రేర్ సెక్షన్ ఏదైతే సబ్ ఫ్రేమ్ ఉందో ఇది రీడిజైన్ చేయబడింది ఇంకా స్లీకర్గా మార్చడానికి అండ్ స్లీకర్ డిజైన్ని అకామిడేట్ చేయడానికి. నెక్స్ట్ ఈ సైడ్ ప్యానెల్ కూడా రీడిజైన్ చేయబడింది అగైన్ ఆ కెఫే రేసర్ థీమ్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి. అండ్ అదే కాకుండా మనకి ఇంజిన్ 400cc TR సిరీస్ ఇంజిన్ అనమాట. యాక్చువల్గా 398cc. దీని యొక్క పవర్ ఏమో మనకి 42 PS పవర్ అండి. అంటే 5% మోర్ పవర్ అనేది ఇప్పుడు ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు 37.5 Nm టార్క్ 6 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది. ఎలక్ట్రానిక్స్ పరంగా చూసినట్టయితే మనకి స్లిప్పర్ క్లచ్, రైడ్ బై వైర్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ అండ్ డ్యూయల్ ఛానల్ ABS అన్నీ లభిస్తాయి. అండ్ ఇక్కడ డిస్క్ రోటర్స్ మనకి కనిపిస్తున్నాయి. ఫ్రంట్ అండ్ రేర్ ఆల్ఫా H9 టైర్స్ అనమాట, అపోలో వాళ్ళది. వెనకాల 150 సెక్షన్ రేర్ టైర్, 17-inch వీల్స్ ఫ్రంట్ అండ్ రేర్ అండ్ స్ప్రాకెటింగ్ కూడా ఇప్పుడు మారిపోయింది. సో రోడ్స్టర్ మన స్పీడ్ 400తో పోల్చుకుంటే దీంట్లో మనకి 2 teeth లెసర్ రేర్ స్ప్రాకెట్. అంటే దాంట్లో 45 teeth రేర్ స్ప్రాకెట్ అంటే దీంట్లో 43 teeth రేర్ స్ప్రాకెట్ అనేది లభిస్తుంది. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ. ప్రైస్ ఏమో 2.74 lakhs ఎక్స్ షోరూమ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను సేమ్ బజాజ్ ఒక అకుర్డి ఫెసిలిటీ నుంచి ఈ యొక్క రివ్యూ మీకు తీసుకొచ్చాను. ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయాలంటే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.